యాజ్ యూ ఆల్ నో సెలక్షన్ పోస్ట్‌లో డిఫరెంట్ లెవెల్స్‌లో ఎగ్జామినేషన్ జరుగుతుంది. 2024లో పోస్ట్ గ్రాడ్యుయేట్ లెవెల్ పేపర్ మనం డిస్కస్ చేయబోతున్నాం. ఈ డేట్, ఈ టైంలో. బట్ యెస్ తక్కువ అంచనా ఎయద్దు. ఇక్కడ నుంచి క్వెషన్ పేపర్ ప్యాటర్న్ మారుద్ది. యూ కెన్ వాచ్ దిస్ వీడియో ఇన్ 1.5 స్పీడ్ టు సేవ్ యువర్ టైమ్. లెట్ అస్ బిగిన్ ద షో. రైట్. యాంటోనిమ్ ఆఫ్ దిస్. అసీడ్ అనంటే అగ్రీ. అగ్రీ టు యువర్ రిక్వెస్ట్ ఆర్ డిమాండ్ వాటెవర్ ఇట్ ఈస్. అగ్రీ చేస్తే అసీడ్ అవుతున్నట్టు. దాని యాంటోనిమ్ ఈజ్ రెఫ్యూజ్డ్. అగ్రీకి ఆపోజిట్ ఈజ్ రెఫ్యూజ్డ్. దట్స్ ఇట్. సినానిమ్ ఆఫ్ రిజైన్. రిజైన్ చేయడం అంటే యు ఆర్ వాట్ ఇస్ దిస్ రిజైనింగ్ ఆఫ్ యువర్ డ్యూటీస్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. అచీవ్ చేసినట్టు కాదు, అక్కడ స్టే చేసినట్టు కాదు, మీరు ఏదన్నా వద్దు అంటున్నట్టు కాదు. రిజైన్ చేస్తున్నారు అని అంటే సరెండర్ చేస్తున్నారు అనేసి ఉన్న నాలుగిట్లో ఎగ్జాక్ట్ మీనింగ్ వస్తుంది. బెస్ట్ మీనింగ్. డైరెక్ట్ స్పీచ్. రాము సెడ్ దట్ ద డాగ్ హ్యాడ్ డైడ్ ఇన్ ద ఈవినింగ్. రైట్. సెడ్ దాట్ అని వచ్చింది కాబట్టి ఇండైరెక్ట్లో ఉంది. డైరెక్ట్ కంటే వెనక్కి. వెనక్కి అని అంటే హ్యాడ్ కాస్త V2 అయిపోతుంది. అంటే ఇది తీసేస్తే ఇదొక్కటే. డైడ్ ఇదొక్కటే. దట్స్ ఇట్. వాస్ డైడ్ హ్యావ్ ఇదేనో దట్స్ ఇట్. జస్ట్ V2 ఉండాలి అంతే. రైట్. ఇండైరెక్ట్ స్పీచ్. ద హిస్ సన్ థాట్ ఇఫ్ మై ఫాదర్ కీప్స్ గ్రీవింగ్ లైక్ దిస్ ద క్రాప్స్ విల్ డై. విల్ కాస్త వుడ్ అయిపోతుంది. ఇక్కడ ఉంది, ఇది లేదు. వుడ్ హ్యావ్ వచ్చింది తప్పు, ఇది తప్పు. ఆన్సర్ ఒకటే ఒకటి. ఆప్షన్ నంబర్ 1. యాంటనిమ్ జెనరాసిటీ. జెనరాసిటీ ఈజ్ ఎ పాజిటివ్ వర్డ్. రైట్. దీంట్లో పాజిటివ్, పాజిటివ్, పాజిటివ్. ఇదొక్కటే నెగటివ్. ఈ పాజిటివ్‌కి ఆపోజిట్ ఈజ్ నెగటివ్ ఉండాలి. సెల్ఫిష్. సింపుల్. జెనరాసిటీ అంటే సెల్ఫ్‌లెస్‌నెస్. దానికి నెగటివ్ ఈజ్ సెల్ఫిష్‌నెస్. దట్స్ ఇట్. సి ప్లస్ మైనస్ కూడా చూసుకొని మీరు ఆన్సర్ చేయొచ్చు. ఇన్‌కరెక్ట్‌లీ స్పెల్డ్ వర్డ్. యూనివర్స్ కరెక్ట్. అండర్‌స్టాండింగ్ కరెక్ట్. సాక్రిఫైసెస్ కరెక్ట్. ఇది డ్యుయాలిటీ కాదు. డ్యుయా డ్యుయాలిటీ. దట్స్ ఇట్. రైట్. ఈ ఓ లేదు అంతే. రైట్. నెక్స్ట్ సెలెక్ట్ ద ఆప్షన్ దట్ కరెక్ట్‌లీ డిస్క్రైబ్ ద యూజ్ ఆఫ్ వర్డ్ వాకింగ్ ఇన్ ద సెంటెన్స్. వాకింగ్ రైట్. వాకింగ్ ఈజ్ ఇన్ ప్రెజెంట్ టెన్స్ ఆఫ్ ఫార్మ్ తప్పు. ఎప్పుడైతే సబ్జెక్ట్‌లో వస్తుందో ఇంగ్ ఫార్మ్ అది జెరండ్ అనేది తెలుసుకోవాలి. ఇక్కడ ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. జెరండ్ లాగా వస్తుంది. దిస్ ఇస్ ఇట్. రైట్. ప్రెజెంట్ పార్టిసిపల్ ఫార్మ్ ఆఫ్ వర్బ్ ఫంక్షనింగ్ యాస్ ఎ జెరండ్. స్పెల్లింగ్ ఎర్రర్. నెవర్‌హుడ్. నెబర్‌హుడ్డా? ఓకే. నైబర్‌హుడ్డా? ఆ! NEIGHBOURHOOD. ఆన్సర్ ఫస్ట్ ఫోర్త్. NEIGHBOUR. యాక్టివ్ వాయిస్. షుడ్ హీ బీ ఎగ్జామిన్డ్ బై ద డాక్టర్. ద డాక్టర్ ఇక్కడొస్తాడు. రైట్. ద డాక్టర్ షుడ్ ఉంటున్నది ఎట్లా ఉంటుంది? షుడ్ ద డాక్టర్ ఇక్కడున్నాడు. ఆన్సర్ ఇస్ దిస్. షుడ్ ద డాక్టర్ ఎగ్జామిన్ హిమ్. అంతే. ఎర్రర్ ఎక్కడుంది? ద ప్రైమ్ మినిస్టర్ అండ్ ప్రెసిడెంట్ రారు. ద ప్రెసిడెంట్ వస్తారు. కాబట్టి ఇది. యాక్టివ్ వాయిస్. దేశ్ముఖ్ విల్ బీ మెట్ బై దెమ్ అంట. అప్పుడు విల్ మీట్ విల్ మీట్ సో అండ్ సో అట్ ద ఆఫీస్ సైట్. విల్ మీట్ ఎక్కడనుందా? లేదు. విల్ బీ మీటింగ్. ఆన్సర్ ఆప్షన్ నంబర్ 1. రైట్. ఇదేముంది? అప్రోప్రియేట్ ఆప్షన్ దట్ కెన్ సబ్స్టిట్యూట్. సెషన్ ఆఫ్ అబ్యూస్. షీ ఫేస్డ్ అ సెషన్ ఆఫ్ అబ్యూస్ ఆఫ్టర్ ఇన్సిస్టింగ్ దట్ షీ వాస్ టూ బ్యూటిఫుల్ టు బి లైక్డ్. రిసైటల్ అని అంటే సింపుల్. ఏదన్నా ఒక పాటని పాడుతున్నారు, ఇట్లాంటివన్నీ చేస్తున్నప్పుడు రిపీట్ చేస్తున్నా యు ఆర్ రిసైటింగ్ సంథింగ్. ఇది కూడా అంతే. రైట్. టిరాడ్ ఆర్ టైరేడ్. టిరాడ్ ఆఫ్ అబ్యూస్. టిరాడ్ అంటే ఒక లాంగ్ యాంగర్ స్పీచ్. ఎవరైనా కోపంతో స్పీచ్ ఇస్తూ ఉంటారు చూడండి, దాన్ని టిరాడ్ అంటారు. టిరాడ్ ఆఫ్ అబ్యూస్. సెషన్ ఆఫ్ అబ్యూస్ని టిరాడ్ ఆఫ్ అబ్యూస్ అని కూడా అంటారు. సో దిస్ ఇస్ ఇట్. ఆన్సర్ ఇస్ ఆప్షన్ నంబర్ 1. ఇది మీకు తెలియాలి టిరాడ్ అనేది. రైట్. ఇదొక్కటి మీకు 25/25 రాకుండా ఆపేది ఒకటిది. హీ ఫెల్ ఫ్లాట్. ఫెల్ ఫ్లాట్‌కి అప్రోప్రియేట్ మీనింగ్. ద మోస్ట్ అప్రోప్రియేట్ మీనింగ్. ఫెల్ ఫ్లాట్. ఎందుకు? ఎవ్రీబడీ వాస్ సర్ప్రైజ్డ్ టు సీ దట్ హీ ఫెల్ ఫ్లాట్ ఆఫ్టర్ ఆర్డర్స్ ఎఫెక్ట్స్. అంటే కష్టపడినా కూడా ఫలితం దక్కలేదని. సో సక్సీడెడ్ కాదు, ఫాల్ ఫ్రమ్ హైట్ కాదు, విన్ కాదు. విన్ కాలే. విన్ టు ఫెయిల్, ఫెయిల్ టు విన్ అప్లాస్. ఫాల్ ఫ్లాట్ అని అంటే రిజల్ట్ రాలేదు. విన్ టు ఫెయిల్ అప్లాస్. రైట్. నన్నన్నారన్నారన్న. యూ ఆల్ నీడ్ టు గెట్ ఇంటూ ద బుక్స్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ యువర్ సిలబస్. గెట్ ఇంటూ అనంటే రీడ్ అబ్రెస్ట్. నో. కీప్ ఇన్ టచ్ అండ్ కీప్ ఇన్ లెవెల్ ఇంటూ ప్రెజెంట్ టర్న్ కాదు. గో త్రూ. ఎస్. యూ ఆల్ నీడ్ టు గో త్రూ ద బుక్స్ ప్రిస్క్రైబ్డ్ ఇన్ యువర్ సిలబస్. ఆన్సర్ ఇస్ గో త్రూ. ఇది కాదు. రైట్. వన్ వర్డ్ సబ్స్టిట్యూట్స్. అ స్పీచ్ ఇన్ ఎ ప్లే దట్ క్యారెక్టర్ స్పీక్స్ టు హిమ్సెల్ఫ్ ఆర్ హర్ సెల్ఫ్. తనతో తానే మాట్లాడుకుంటుందంట. ఆర్ టు పీపుల్ వాచింగ్ రాదర్ దాన్ టు ద అదర్ క్యారెక్టర్స్. తనలో తాను మాట్లాడుకునే దాన్ని స్వగతం అని అంటారు. దట్ ఈస్ సొలిలాక్వీ. రైట్. రైట్. నెక్స్ట్ కాంప్రిహెన్షన్ మాత్రం డిఫరెంట్గా వచ్చింది. యూ హ్యావ్ టు ట్రై దిస్. ఇదంతా చదవండి, మీకు ఒకటే అర్థమవుతుంది. రైట్. ఇక్కడ ఇండియన్ రివర్స్ గురించి ఉంటుంది. ఇండియన్ రివర్స్ ఎంత మంచిది, ఎంత బాగా వాట్ ఇస్ దిస్ కాంటినెంట్ మన ఇండియన్ సబ్ కాంటినెంట్కి హెల్ప్ చేస్తాయి, అంత పాజిటివ్గా ఇచ్చాడనమాట. ఐ ఫౌండ్ ఇట్ డాష్ దట్ సమ్ పీపుల్ హేట్ రివర్స్. ట్రిబ్యూట్ కాదు, ఎందుకంటే పాజిటివ్ ఇది పాజిటివ్, ఇది పాజిటివ్.
ఐ ఫౌండ్ ఇట్ పెక్యూలియర్ దట్ సమ్ పీపుల్ హేట్ అంట. నాకు వింత అనిపించింది రివర్స్‌ని కూడా హేట్ చేస్తారనేసి. బికాజ్ దిస్ ఈస్ ఆల్ అబౌట్ పాజిటివ్ థింగ్. రైట్. రైట్. వాట్ ఆర్ ఆల్ ద వర్డ్స్ దట్ హైలైటెడ్ ఇన్ ద ప్యాసేజ్ దట్ డిస్క్రైబ్ వైటల్ రోల్ ఆఫ్ రివర్స్ ఇన్ ద డెవలప్మెంట్ ఆఫ్ అగ్రికల్చరల్ సెక్టార్? వాటరింగ్ అవర్ ల్యాండ్ అండ్ మేకింగ్ ఇట్ గ్రీన్ అండ్ ఫర్టైల్. దీస్ ఆర్ ద what is this important words that which are required for the development of agriculture. So watering and fertile answer. చూడండి, burst and flood, countryside and villages, leap torrents and navigable rivers. No, it is all about Indian rivers. So Indian rivers watering and fertile చేస్తాయి. అదే ఇక్కడ ఇచ్చారు ఫర్ అగ్రికల్చర్. Now, why the rivers are called natural highways? Even they flow as natural highways linking the towns with the villages అంట. Because they link the towns with villages. ఆన్సర్ ఇంతే. అంతే. వాట్ ఆర్ ఆల్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ రివర్స్ ఇన్ ఇండియా? ముందు పెద్ద పెద్ద ప్యాసేజ్లు ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు దీంట్లో నుంచి ఇన్ఫరెన్స్ లాగా అడుగుతున్నాడు. డెస్ట్రాయబుల్. క్యారెక్టరిస్టిక్ ఆఫ్ రివర్స్ మొత్తం పాజిటివ్ ఉన్నప్పుడు నెగిటివ్ ఎందుకు వచ్చింది? రివర్స్ ఫ్లోయింగ్ నెగిటివ్, ఇంప్యూర్ నెగిటివ్, వాటరింగ్ నావిగబుల్ సేక్రెడ్ హ్యూజ్ అండ్ స్మాల్. వాటరింగ్ నావిగబుల్ సేక్రెడ్ బిగ్ అండ్ స్మాల్. ఆన్సర్ ఇస్ ఆప్షన్ నెంబర్ 4. ఎక్కడి నుంచి తీసాడు. యూ హ్యావ్ టు హ్యావ్ ఎ గ్రిప్ ఆన్ టోటల్ ప్యాసేజ్ దో ఇట్ ఈస్ 5-6 lines. Select the most appropriate word from the passage. Why do Indians hold their rivers dash? And in tribute to their strength and beauty, we have always held them sacred. రైట్. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ వర్డ్ హెల్డ్. వై డు ఇండియన్స్ హోల్డ్ దే రివర్స్ సేక్రెడ్. ఈ ఒక్క వర్బ్తోనే మ్యాటర్ అంతా ముడిపడింది. మీకు అర్థమవుతుందా? రైట్. వాట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కనెక్షన్ టు రియల్ లైఫ్ సిచ్యువేషన్స్? ఇది బాగా చూడండి. ఈ కథ ఏంటంటే షీనా అనే ఇంటెలిజెంట్ గర్ల్ ఉంటుంది. తను డాక్టర్ అవ్వాలనుకుంటుంది. ఫైనాన్షియల్ కండిషన్ బాగాలేనందుకు తన డ్రీమ్ పర్సీవ్ చేసుకోవడానికి తను ఫస్ట్ స్కూల్లో పనిచేస్తుంది. చాలకపోతే రాత్రి వరకు రెస్టారెంట్లో పనిచేస్తుంది. అలా చేసి చదువుకుంటూ ఉండేది. తన కష్టం చూసి వాళ్ళ నాన్న ఏం చేస్తాడంటే, అయినా కూడా సరిపోయేది కాదు. ఆ కష్టం చూసి వాళ్ళ నాన్న ఏం చేస్తాడు, వాళ్ళ తరతరాల ఉన్న ఆస్తిని అమ్మేసి తన్ని చదివిస్తాడనమాట. అప్పుడు ఏమైపోతుంది, షీ కంప్లీట్స్ 12th అండ్ ఒక మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తుంది. దాంట్లో ఆల్ ఇండియా 3rd వస్తుంది అండ్ అడ్మిషన్ ఇన్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ వస్తుంది. ఇది కథ. వాట్ ఈస్ ద మోస్ట్ అప్రోప్రియేట్ కనెక్షన్ టు రియల్ లైఫ్ సిచ్యువేషన్? సెల్ యువర్ బిలాంగింగ్స్. నో. ఇంపార్టెన్స్ ఆఫ్ విన్నింగ్ లాటరీ అంట. నో. హార్డ్ వర్క్ పేస్ ఆఫ్. ఇది కరెక్ట్. కష్టపడడం ఇట్ రిజల్ట్స్. నెగటివ్ ఇంపాక్ట్ ఆఫ్ వన్స్ ప్యాషన్. ఆన్సర్ హార్డ్ వర్క్ పేస్ ఆఫ్. వాట్ ఈస్ ద మెసేజ్ వన్ గెట్స్ ఫ్రమ్ దిస్ స్టోరీ? ఇఫ్ యూ వర్క్ హార్డ్ అండ్ ఫాలో యువర్ డ్రీమ్, యూ విల్ గెట్ సక్సెస్. ఇట్స్ ఓకే నాట్ టు ఫాలో. అసలు నెగటివ్ అనేది లేదు. వన్ షుడ్ నాట్ వర్క్ హార్డ్ అంట. డోంట్ అనేది ఉంది. తప్పు. ఆన్సర్ ఇస్ ఫస్ట్. ఇన్ విచ్ ర్యాంక్ డిడ్ షీనా సెక్యూర్ ద జాయింట్ మెడికల్ ఎంట్రన్స్? ఆల్ ఇండియా 3rd. ఫస్ట్ వన్. రైట్. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ ఆప్షన్ దట్ కెన్ సబ్స్టిట్యూట్ బ్రాకెటెడ్ వర్డ్. యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ. ప్రాపర్టీ లోన్ కాదు, నైబర్స్ ప్రాపర్టీ కాదు, రెంటెడ్ ప్రాపర్టీ కాదు. ఇన్హెరిటెడ్ ప్రాపర్టీ ఫ్రమ్ ఫ్యామిలీ. 1. రైట్. సూటబుల్ టైటిల్. స్మాల్ టౌన్ స్ట్రగుల్స్ అంట. నో. అన్ఎక్స్పెక్టెడ్ ఆపర్చునిటీస్ అంట. ఇక్కడ నేను చెప్పిన దాంట్లో షీనా యొక్క డిటర్మినేషనే ఉంది. స్మాల్ టౌన్ గురించి లేదు, అన్ఎక్స్పెక్టెడ్ ఆపర్చునిటీస్ లేదు, ఫైనాన్షియల్ స్ట్రగుల్స్ గురించి కూడా కాదు. పర్సూయింగ్ డ్రీమ్స్ అగెనెస్ట్ థాట్స్. ఎంత థాట్స్ ఉన్నా కూడా యూ హ్యావ్ టు పర్సూ యువర్ డ్రీమ్ అనేది చెప్తోంది. దట్ ఈస్ అ సూటబుల్ టైటిల్ ఫర్ ద గివెన్ ప్యాసేజ్. బై దిస్ వీ కంప్లీట్ what is this one paper. This is it and this is all. Let me meet you in the good next video.